హిమాచల్ ప్రదేశ్లో ఎన్నో అందమైన అద్భుతమైన విలేజెస్ ఉన్నాయి. కానీ ఇప్పటికీ హిమాచల్లోని ఈ ప్రాంతాన్ని చాలా తక్కువ మంది టూరిస్టులు సందర్శిస్తున్నారు. ఇది మనాలి అండ్ సిమ్లా రెండింటికి దగ్గరలోనే ఉంటుంది. సిమ్లా నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం పేరే కిన్నౌర్ వ్యాలీ. ఇక్కడ ఎన్నో హెవెన్లీ బ్యూటిఫుల్ విలేజెస్ ఉన్నాయి. కానీ ఈ హెవెన్లీ బ్యూటిఫుల్ విలేజెస్ కి చేరుకోవాలంటే ముందుగా ఈ వరల్డ్స్ డేంజరస్ రోడ్ మీద ప్రయాణించాలి. ఈ హైవే పేరే హిందుస్థాన్ టిబెట్ హైవే. ఇక్కడున్న ఈ మౌంటైన్స్ అన్ని హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్టోన్ అండ్ రాక్స్ తో ఉంటాయి. మీకు చూడడానికి ఈ రోడ్స్ అన్ని హాఫ్ టనలింగ్ లాగా ఉంటాయి. అందుకే ఈ రోడ్ల మీద ప్రయాణించినప్పుడు హాఫ్ టనలింగ్ రూట్ లో పోయామన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఈ రోడ్ పక్కనే వేల మీటర్ల అంచులో ఉండే లోయలు, ఈ మౌంటైన్ క్లిఫ్స్ చూడడానికి చాలా అడ్వెంచరస్ గా కనిపిస్తాయి. ఇంకా ఈ రోడ్ల మీద ప్రయాణించిన తర్వాత మేము చేరుకున్నాము కిన్నౌర్ కైలాష్ లోని పెద్ద పెద్ద ఎత్తైన హిమాలయస్ నడుమనున్న ఒక బ్యూటిఫుల్ విలేజ్ కి. దాని పేరే కల్ప. ఈ చుట్టూ హిమాలయ పర్వతాలు ఉండడం వల్ల ఈ విలేజ్ ఇంకాస్త అందంగా ఫెంటాస్టిక్ గా కనిపిస్తుంది. ఈ కల్పా గ్రామంలో తిరుగుతూ ఉంటే వచ్చే ఫీలింగ్ అంతా ఇంత కాదు. సచ్ ఏ ప్లెజెంట్ ఫీలింగ్ ఇట్ వాస్. స్టిల్ నౌ ఐఎమ్ ఫీలింగ్ దట్ కామ్నెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ప్రతి గల్లీ తిరిగి ఈ విలేజ్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఇక్కడ ఉండే ఓల్డెన్ హౌసెస్ అండ్ పీపుల్ ఆర్ సో స్వీట్. ఈ గ్రామంలో చూసిన తెలుసుకున్న ప్రతి విషయం నన్ను చాలా ఆకట్టుకున్నాయి. ఇక్కడ నుండి వెళ్ళాలనిపించట్లే, బట్ ఇంకా మనం నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళాల్సిందే, తప్పదు. మీరు ఎవరైనా హిమాచల్ ప్రదేశ్కి వస్తే మనాలి ఇవే విజిట్ చేస్తూ ఉంటారు అందరూ. నార్మల్గా ఎవరి నోట్లో నిన్న మనాలి వెళ్ళారా, కులుకి వెళ్ళారా, కసోల్ వెళ్ళారా, ఇలాంటి ఎక్స్ట్రీమ్ రిమోట్ విలేజెస్ని కూడా విజిట్ చేయాలి మనం. అసలు ఇక్కడ కల్చరు, లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. అంటే ఇక్కడ జనాలు నాకు బాగా నచ్చింది ఏంటంటే బాగా రిసీవింగ్ చేసుకుంటున్నారు. సో జూలై అంటే నమస్తే అని చెప్పి, సో జూలై అంటే మళ్ళీ భలేగా నవ్వుతూ పలకడం, అదొకటి బాగా నచ్చింది నాకు. లోకల్స్, కల్చరు, ఎవ్రీథింగ్, రోడ్స్, వాతావరణము, ఎందుకో ఇక్కడే ఉండాలనిపిస్తుంది. వావ్, దే ఆర్ లివింగ్ ఇన్ గ్రేట్ లైఫ్. ఇలాంటి లైఫ్లోనే కదా మనం బతకాలనుకునేది ఎప్పటికైనా. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఈ వీడియోని ఇక్కడి వరకు చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మీరు తెలుగులో ఎక్కడ చూసుంటారు. ఇంత బ్యూటిఫుల్ అండ్ అవుట్ స్టాండింగ్ అల్ట్రా హై డెఫినేషన్ కంటెంట్, అంటే హెచ్డి క్వాలిటీ కంటెంట్. సో డెఫినెట్లీ మీరు ఎంకరేజ్ చేయండి. అండ్ కిందున్న లైక్ బటన్ అయితే ఖచ్చితంగా క్లిక్ చేయండి, లైక్ చేయండి. సో ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. హోప్ యూ ఆల్ గైజ్ విల్ లవ్ ఇట్. ఎందుకంటే వీడియోని పూర్తిగా చూడడానికే ట్రై చేయండి. ఒక మంచి పీస్లోకి అయితే తీసుకెళ్తాను మిమ్మల్ని. అసలు ఎంత బాగుందో విలేజ్ అయితే, ఈ కల్పా విలేజ్ చాలా బాగా నచ్చింది. ఇక్కడున్న మానిస్ట్రీస్ మెయిన్గా ఇవన్నీ హెరిటేజ్ హౌసెస్ అన్నమాట. మీరు ఇంతకుముందు కొన్ని డ్రోన్ షాట్స్లో కూడా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఏదైనా ఒక ఇంట్లోకి వెళ్ళి వీడియో తీద్దామని చెప్పి ట్రై చేస్తాను. న్యాచురల్గా చిన్న హోటల్ ఉంది ఇక్కడ పక్కనే, రెస్టారెంట్. దాంట్లోకి అయితే 5 feet మనిషి కూడా పట్టలేడు అనమాట. అంత కంఫర్టబుల్ లేని హోటల్, బట్ చాలా క్యూట్గా ఉంది. లెట్స్ ఎక్స్పీరియన్స్ దట్. అండ్ మీరు నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, ఇటువైపు మొత్తం హిమాలయాసే ఉన్నాయి. ఈ కినార్లో మీరెక్కడ చూసినా యాపిల్ ట్రీస్ అండ్ ఆప్రికాట్ ట్రీసే కనిపిస్తాయి. ఇంకా మేము వెళ్ళిన టైంలో ఆప్రికాట్ బ్లోసమ్ని ఎక్స్పీరియన్స్ చేశాం. ఎవ్రీ ట్రీ లుక్స్ మార్వెలస్. కినార్ యాపిల్స్ ప్రతి ఇయర్ సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్యలో పెరుగుతాయి. ఈ కినార్ యాపిల్స్ టేస్ట్ అండ్ క్వాలిటీగా ఉండడం వలన వరల్డ్లోనే ఫేమస్ యాపిల్స్గా ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారుగా 15 లక్షల నుండి 20 లక్షల యాపిల్ బాక్సెస్ గల యాపిల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అందులోని ప్రతి బాక్సులో 20 కేజీల వెయిట్ ఉంటుంది.
సో మీరే ఊహించుకోవచ్చు ఇక్కడ ఎన్ని యాపిల్స్ని పండిస్తారనేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా యాపిల్ ట్రీస్ అండ్ ఇటు ఆప్రికాట్ ట్రీస్ ఉన్నాయన్నమాట. ఏదైతే పింక్ కలర్లో మీకు వస్తున్నాయో అవన్నీ ఆప్రికాట్ చెట్లు అన్నమాట. ఇప్పుడే పూత వస్తుంది. నేను ఎప్పుడైతే కల్పాకి చేరుకున్నానో ఈ మౌంటైన్ పీక్స్తో ఏదో ఒక రకమైన ఎమోషనల్ బాండ్ని ఏర్పరచుకున్నా. అదే ఇక్కడ నుండి కనిపించే కినార్ కైలాష్ రేంజ్. మీరు ఎక్కడ ఏం చేసినా, ఎటువైపు వెళ్ళినా, కూర్చున్నా లేచినా, ఏ పని చేసినా, మీరు బయట తిరిగే ప్రతి క్షణం మీకు అద్భుతమైన వ్యూయే కనిపిస్తుంది. ఈ వ్యూ చూస్తున్నంతసేపు అన్నీ వదిలేసి ఆ పర్వతాన్నే చూడాలనే ఇంటెన్షన్ మీలో కలుగుతుంది. నేను ఈ కైలాష్ రేంజ్ని చూస్తున్నప్పుడు అలానే కంటిన్యూగా చూడాలనిపించింది. సచ్ అన్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ ఆల్ అరౌండ్. సన్ రైజ్ అండ్ సన్సెట్ టైంలో ఈ పీక్స్ అన్నీ గోల్డెన్ కలర్లో కనిపిస్తాయి. ఇది ఇక్కడున్న ఇంకో అద్భుతం అని చెప్పాల్సిందే. ఈ పీక్స్ అన్ని 6000 మీటర్స్ల హైట్ కన్నా ఎత్తులో ఉంటాయి. ఇక్కడున్న ఒక పర్వతం మాత్రం ఎన్నో కోట్ల మంది జనాల డ్రీమ్ ప్లేస్. ఈ పర్వతం ఉండడం వల్లే ఈ రేంజ్కి ఈ పేరు వచ్చింది. ఆ పర్వతం పేరే కిన్నర్ కైలాష్ పీక్. ఇక్కడున్న ఈ 79 ఫీట్ టాలెస్ట్ శివలింగ్ ఈ పర్వతానికి ఒక గొప్ప కీర్తి. పిల్లర్ లాగా నిల్చొని ఉన్న ఈ శివలింగ్ రాక్ ని దర్శనం చేసుకోవడం ఒక గొప్ప అనుభూతి. ఈ శివలింగ్ దర్శనం కోసం ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ట్రక్ చేస్తూ వెళ్తుంటారు. ఈ కిన్నర్ కైలాష్ ట్రెక్ ప్రతి ఇయర్ ఆగస్టు 1వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు ఉంటుంది. ప్రతిరోజు కేవలం 350 మందిని మాత్రమే పంపిస్తారు. ఆ శివలింగ్ వరకు చేరుకోవడానికి 2 రోజుల సమయం పడుతుంది. ఈ కల్పాలో ఇంకో బెస్ట్ కామ్నెస్ పీస్ఫుల్ ప్లేస్ ఒకటి ఉంది. అదే నారాయణ్ నాగిని టెంపుల్. ఈ గ్రామానికి ఈ నాగిని దేవత ఒక అండదండ లాంటిది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ దేవరథ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ కల్పా విలేజ్ కిన్నోర్లోని ఒక విలేజ్ మాత్రమే కాదు, ఇలాంటి విలేజెస్ ఇంకెన్నో ఈ ప్రాంతంలో ఉన్నాయి. అలాంటి ఇంకో అందమైన గ్రామమే రోగి. ఇది కల్పా నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ విలేజ్ చేరుకునే ముందు మీరు విజిట్ చేయాల్సిన స్కేరీ స్పాటే ఈ సూసైడ్ పాయింట్, విచ్ లుక్స్ సో స్టన్నింగ్ అండ్ బ్యూటిఫుల్. ఈ పక్కనే ఉన్న లోయ, ఇంకో వైపునున్న మౌంటైన్ క్లిఫ్స్ చూడ్డానికి చాలా యూనిక్గా కనిపిస్తాయి. ఈ హిమాలయాల నడుమనున్న ఈ గ్రామాలన్నిటికీ ఎంతో స్వచ్ఛమైన నీరు ఈ గ్లేషియర్లో నుండే రివర్స్లో కలుస్తాయి. ఇక్కడున్న జనాలంతా ఈ గ్లేషియర్ వాటర్నే తాగుతారు. ఎంతో ఫ్రెష్ అండ్ హెల్దీ వాటర్ ఇవి. ఇంకిక్కడ నుండి మేము చేరుకున్నాము రోగి గ్రామానికి. ఇది హిమాచల్లోని ఒక రిమోట్ విలేజ్. చాలా తక్కువ పాపులేషన్ కలిగి ఉంటుంది. ఈ రోగి గ్రామంలో ఇంకో అద్భుతమైన టెంపుల్ కూడా ఉంది. ఆ ఆలయం పేరే నారాయణ టెంపుల్. చూడ్డానికి ఎంతో అందంగా, పవిత్రంగా, ఎంతో పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈ రోజుకి ఆ కామ్నెస్ని నేను ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటా. దిస్ విలేజ్ అండ్ పీపుల్ ఆర్ సో వెల్కమింగ్. ఐ లవ్డ్ అట్మాస్ఫియర్ ఓవర్ దేర్. ఇక్కడ కొన్ని ఇల్లులు ఉన్నాయి, అసలు చాలా క్రేజీగా ఉన్నాయి. చూడ్డానికి ఆ ఇల్లులు కట్టినప్పుడు ఆ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అసలు చాలా విచిత్రంగా అనిపించింది నాకైతే. వీళ్ళు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇలాంటి ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో, డిజైన్స్ కానివ్వండి, వాళ్ళ ఇల్లుకు సంబంధించినవన్నీ అసలు చాలా క్రేజీ. ఇప్పుడు మనం వెస్ట్రన్ కంట్రీస్ని పొగుడుతున్నాం కదా, వాళ్ళది అది ఇది అని చెప్పి. యాక్చువల్గా మన దగ్గర నుండి వెళ్ళిన నాలెడ్జ్ అదంతా వేరే కంట్రీస్లో మనం వాళ్ళకి ఇచ్చిన నాలెడ్జ్, ఈవెన్ యూకే ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ ద కంట్రీస్ ఇట్ మైట్ బి. సో నేను కంట్రీస్ పేరు మెన్షన్ చేయదలుచుకోవట్లేదు. మన నాలెడ్జ్ ఇదంతా, ఇండియన్స్కి ఇంత నాలెడ్జ్ ఉంది. మనం కొన్ని వందల ఏళ్ళ క్రితమే ఇలాంటివన్నీ చేసాము. అంటే డిజైన్స్ ప్రతి ఒక్కటి, నాట్ ఓన్లీ ఇన్ ఆర్కిటెక్చర్. సో మీరు టెంపుల్స్ కూడా చూసుకోవచ్చు, మన హిందూ టెంపుల్స్, ప్రతి ఒక్క బుద్ధిజం టెంపుల్ చాలా గ్రేట్. ఇక్కడ ఈ ఇల్లు ఉంది కదా మీకు, అసలు వితౌట్ పిల్లర్స్ లేకుండా కట్టారు కంప్లీట్గా. ఒక్క పిల్లర్ కూడా లేదు. ఎప్పటిదో పురాతనమైన వుడ్ అన్నమాట ఇది.
సో ఈ వుడ్ చాలా హెల్దీ వుడ్, దీంట్లో నుండి ఎలాంటి ఇన్సెక్ట్స్ కూడా ఫామ్ అవ్వవంట. లైక్ మనకు బెడ్ బగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా ఫామ్ అవ్వంట. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ వుడ్ పైన స్టోన్ ఉంది, మళ్ళీ ఆ స్టోన్ పైన వుడ్ ఉంది. సో ఇలా ఉంది. అండ్ కింద మీరు ఒకసారి బేస్మెంట్ చూసుకోవచ్చు, సందులాగా చాలా పెద్ద సందులాగా ఉందన్నమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే. సో ఇట్ వాస్ సో నైస్. అండ్ ఇక్కడ ఇటువైపు వస్తే ఇక్కడ దర్వాజా ఉంది, మెయిన్ డోర్. యూనిక్గా ఉంది అసలు ఇల్లు. అండ్ ఆ ఇంటికి మీరు ఎంట్రన్స్ చూసుకోవచ్చు. ఇటు వస్తే నేను చూపిస్తాను మీకు. సో డిజైన్ కోసం వీళ్ళు స్టోన్స్ పెట్టారు ఇక్కడ. వావ్, చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడండి, ఈ చెక్కలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు వింటర్ సీజన్ కోసం, ప్రతి సంవత్సరం వింటర్ సీజన్ వీళ్ళకి నవంబర్ ఎండ్ టు మార్చ్ స్టార్టింగ్ వరకు ఉంటుందంట. సో ఆ టైంలో వీళ్ళు క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి లేదంటే దేనికో దానికి ఇంకా వాడుకుంటారంట. ఇవన్నీ కూడబెట్టుకుంటారంట చెక్కల్ని వేస్ట్ చేయకుండా. ఇది ఒకటి బాగుంది. ఇంకా కిందికి వెళ్దాము, మీరు రండి ఒకసారి నాతో పాటు. ఇది చూడండి ఎలా ఉందో. ఇవన్నీ చెక్కలే, ఇవన్నీ కర్రలే మీకు కంప్లీట్గా. వావ్. మన పల్లెటూరులో కూడా మనము కట్ల పొయ్యి మీద వంటలు చేసుకుంటూ ఉంటాం కదా, లేదంటే పిండి వంటకాలు, అప్పాలు, సకినాలు, లేదంటే మురుకులు, ఇలాంటివి మనం అట్లాంటి టైంలోనే చూస్తాం. ఈ సందర్భాల్లో ఎవరు మన విలేజెస్లో అసలు కట్ల పొయ్యి వాడట్లేదు, అంతా గ్యాస్ స్టవ్లు అయిపోయినాయి, లేదంటే మైక్రో ఓవెనా, సారీ ఆ పేరు గుర్తురావట్లేదు, ఇలాంటివన్నీ వాడుతున్నాం మనం. ఇంకా వీళ్ళు స్టిల్ దే ఆర్ ఫాలోయింగ్ దిస్ వుడ్ టైప్ ఆఫ్ థింగ్స్. చాలా బాగుంది. ఇక చూడండి ఎంత పెద్ద మోటు కర్రలు ఇవైతే, చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఇవి. ఏదో చిన్న మారుమూల గ్రామంలో తిరిగిన ఫీలింగ్ వస్తుంది నాకు. బ్యాక్గ్రౌండ్లో లొకేషన్ ఇది కూడా ఇల్లే మళ్ళీ. సో ఇంకా కిందికి వెళ్తున్నాం మేము. अंकुल झूले 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 नमस्कार। नमस्कार आप लोगों अंकुल। का यहाँ रोगी गांव में आने का बहुत बहुत धन्यवाद। थैंक यू अंकुल, मोस्ट वेलकम। ठीक है, आप लोग कहाँ से आए हैं? हम हैदराबाद से आए हैं अंकुल। अच्छा, अभी आप कितने साल से ये घर में हैं अंकुल? हम यहाँ ये जो बना हुआ है लकड़ी का जो मकान बना हुआ है, ओके, ये लगभग 110 साल पुराना है। 110 साल का पुराना है। हाँ। अच्छा, ये इस करके इसका जो स्ट्रक्चर है लकड़ी के, इस करके बनाया जाता है। हाँ। ये सर्दी में जो है ना अच्छा, गर्म रखता है, हाँ मालूम, गर्मी में ठंडा होता है, अच्छा तभी ये मड वगैरह से बनाया जाता है। सीमेंट वगैरह इसमें यूज नहीं होता है। अच्छा, पूरा लकड़ी से, हाँ जी, हाँ जी, नहीं तो पत्थर से बना हुआ हाँ, सकता है। लकड़ और पत्थर से ही यूज करते हैं इसमें ना, इस मकान में। पिलर कुछ नहीं रहता? नहीं नहीं, पिलर नहीं रहता है। हाँ। इसमें लकड़ी का ही वो लगाया जाता है इसमें, जो अच्छा अच्छा, पकड़ के लिए ना जी। हाँ, अब मैं आपका घर एक बार देख सकते हैं क्या? बिल्कुल बिल्कुल हाँ। बिल्कुल, मोस्ट वेलकम। ओके अंकुल। आइए। ये पूरा लकड़ी से बना है जी अंकुल? जी जी जी, इसमें पूरे मकान में लकड़ी का ही है। हाँ। फाइलिंग जो पूरा है, पूरा लकड़ का ही यूज होता है इसमें। और इसमें देखो पत्थर और इसमें मड होता है इसमें, अच्छा, क्योंकि सर्दी में जो है ना हाँ, अंदर गर्म रखता है, अच्छा, और गर्मी में ठंडा रखता है। टेम्परेचर इस हिसाब से ओ, होता है इसको। हाँ जी, हाँ जी। अच्छा मालूम हो गया। मैं यहाँ से आके बहुत आपको अच्छा है अंकुल ये घर। हाँ जी, हाँ जी, हमारा बहुत पसंद आया मेरे को। हमारा रहन सहन ऐसा होता है, हाँ, सिंपल लिविंग हाई थिंकिंग हाँ, ऐसा है। और यहाँ देखो हमारा ऐसे चलता है। वो आपका हाल है? ये हमारा बेडरूम है। ओ आ जाइए। वाओ, लाइट है अंकुल? अभी लाइट भी नहीं है, लाइट भी चली गई है। ओ ये देखो, ये हमारा बेडरूम होता है। हाँ हाँ, बहुत अच्छा है अंकुल। बेडरूम ऐसा है। कैसे लगा आप लोगों को? 5-7 స్టార్ హోటల్ ఇది ఖాళీ 7 స్టార్ హోటల్ వేస్ట్ అసలు అవన్నీ హోటల్స్ ఇలాంటి వాటిలో వచ్చి यहाँ ఉండాలి. मेरे फ्रेंड आते हैं, जज साहब, सुप्रीम कोर्ट के जज यहाँ मेरे पास ही ठहरने आते हैं। ఓ जी जी जी, Nice, वो nice. इसी रूम में आते हैं, जबकि उनका ठहराव पर कल्पा में होता है, अच्छा, tourism में। बट वो वहाँ लायक नहीं करते, वो मेरे पास ही आते हैं यहाँ। तो ही लाइक्स टू लिव हियर। जी 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 जी। और पूरा कितने रूम है अंकुल उसमें घर में? इसमें 8 रूम है। इसमें ऊपरली मंजिल भी है, अच्छा, जिसको हम यूज करते हैं। हाँ हाँ उसमें स्टोर भी होगा। ये हमारा पंठंग होता है, पंठंग। हाँ हाँ, पंटक, इसको बोलते हैं हमारे पंठंग। पंटक। पंठंग, हाँ जी। ये चाय को जी, आपका इसको लैंग्वेज हम हमारी भाषा में इसको बोलते हैं नमकीन चाय। नमकीन चाय बोलते हैं। नमकीन चाय पिलाएंगे आप लोगों को। ओ
नमकीन चाय में कैसा दूध से हाँ बनते हैं? इसमें दूध भी पड़ता है, अदरक पड़ता है और सारा इसमें मसाला पड़ता है। अच्छा, गोट का दूध नहीं तो हाँ याक का दूध। याक तो यहाँ नहीं होता है, हाँ, एक गाय होती है हमारी, अच्छा एक गाय का दूध डाला जाता है अच्छा। और इसमें लकड़ चाय डाला जाता है। हाँ हाँ। हाँ नमकीन क्या चाय बनाने के क्या डालते हैं अंकुल उसमें? टी पाउडर? हाँ नहीं, नमकीन चाय के लिए तो दूध डाला जाता है और ये क्या बोलते हैं, अच्छा लकड़ चाय होता है स्पेशल इसके लिए, ఓ. नमकीन चाय के लिए। तो आप लोगों को पिलाई जाएगी। అంకుల్ వాళ్ళు మా కోసం స్పెషల్ గా చాయ్ మేకింగ్ చేస్తున్నారు. వి డిడెంట్ ఎక్స్పెక్టెడ్. जी जी जी। చాలా బాగుంది. ये क्या बोलते हैं अंकुल ये? इसको बुखारी बोलते हैं बेटा, बुखारी। हाँ, उससे ये क्या करते हैं? इसमें आग जलाया जाता है और सर्दी में इसमें रोटियां भी बनाई जाती है, रोटी भी बनाते हैं? रोटी भी बनती है इसमें। अच्छा और साथ में कमरा गर्म करने के लिए उस पर्पज से इसको यूज किया जाता है, अच्छा। बुखारी। ओ, तंदूर भी बोला जाता है इसको। हाँ हाँ, तंदूरी भी बोला जाता जी है। जी जी अच्छा जी 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 अच्छा है। विंटर में ज्यादा यूज करते हैं ना जी जी इसके जी लिए? जी 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 ओ जी। अच्छा है। अभी आप लोग इधर ही बैठ के खाते हैं? हम लोग यहीं बैठ के खाते हैं, इसको बोलते हैं पंठंग। पंटंग? हाँ जी हाँ जी, पंठंग बोलते हैं। किचन बोले तो पंटंग? हाँ इंग्लिश में तो किचन बोला जाता है, लेकिन हमारी जो लैंग्वेज में इसमें बोलते हैं पंठंग। पंटक। ओ पंठंग अच्छा। है ना जी। हाँ हाँ तो हम लोग जी, सर्दी जी। में इसी में रहते हैं हाँ, और ये मकान का स्ट्रक्चर तभी इसी हिसाब से बनाया होता है, पूरा ये लकड़ी का बना होता है। अच्छा तो ये जो मड लगा होता है हाँ इसमें जो है सीमेंट का यूज नहीं होता है, इसमें मिट्टी का बना होता है। अच्छा। मिट्टी का ये जो है सर्दी में गर्म रख लेता है। पूरा लकड़ी डाल के हाँ, करते हैं ना? पूरा लकड़ी से लकड़ी अच्छा। डाल दी। अच्छा, ये घर का अंदर क्या है? काली? इसके अंदर नीचे से स्पोटे लगी होती है, उसके ऊपर ये फट्टे बचाए होते हैं। हाँ, लगा हाँ। होता है। अच्छा ठीक है ठीक है. जी जी जी। వీళ్ళ ఇంట్లో నుండి మీకు ఒక వ్యూ చూపిస్తా. ఆహా స్వర్గం. ఇక్కడ మనకి అంకుల్ వాళ్ళు వాళ్ళ స్టోరేజ్ ఇక్కడ ఇందులో పెట్టుకుంటారంట, దాని గురించి చూపిస్తాను. स्टोर हो रहा है, राशन रखने का स्टोर। ओहो, सर्दियों में राशन इसमें रखा जाता है, खाली सर्दी में अंकुल, नहीं तो पूरा साल में? ये पूरे साल में इसमें रखते हैं। अच्छा, ये क्या है अंकुल? ये है ताला। ताला? हाँ जी हाँ जी, पुराना का ताला? इसको बोलते हैं तालिस, तालिस बोलते हैं हम। अच्छा ये लोहारू ताला, अच्छा हाँ. ऐसा ताला देखो ना इसको किस टाइप कितने साल का है? ये तो हजारों साल पुराना होगा, हजारों साल पुराना होगा। अभी तक काम कर रहा है ये? काम कर रहा है। इसको खोलने का स्टाइल ये देखो, इसको खोलने का कैसा? ओ अच्छा, ये तो आता, नहीं तो नहीं ओपन होता। चोर चोरी नहीं कर पाएगा, खोल ही नहीं पाएगा इसको, ओहो है ना। इसकी चाबी देखो, इसकी चाबी का बनावट कैसे बनाया होता है। इसको तालिस बोलते हैं हमारी भाषा में। क्या तालिस? तालिस हमारा की बोलते हैं ना इंग्लिश में, इंग्लिश में इसको, लेकिन तालिस बोलते हैं। उसको लाक बोलते हैं। हाँ हाँ, इसको लॉक वो बोलते हैं। ताला बोलते हैं। ताला ताला। अच्छा, अंदर क्या है अभी? अंदर इसमें पूरा राशन फ्रूट, ड्राई फ्रूट रखा होता है। अच्छा, उसमें जिसके स्टोरेज कर देता। हाँ हाँ, ड्राई फ्रूट स्टोरेज है। ओहो, ये राशन के लिए बनाया है। हाँ, चावल कुछ है तो? सब कुछ इसमें रखा है। अच्छा यहाँ किन्नर कैलाश है, वो सामने ओ, यहीं से दिखता है। हाँ इधर जी, से भी देखना पड़ेगा। हाँ हाँ, हाँ, वो वहाँ देखते सामने हैं। दिखता है। हाँ, हाँ, ये अच्छा है। चोटियाँ। अभी यहाँ से और एक ग्लेशियर आते हैं पार, वो देखो सामने। अच्छा हाँ, ग्लेशियर है, मैं देख लिया। वहाँ मेवर बोला जाता है, इस गाँव को मेवर बोला जाता है। मेवर। अच्छा अच्छा, वहाँ से सारा जो एप्पल है वो स्पेन से उतारा जाता है नीचे। उधर भी एक गांव है ना, छोटा गांव। हाँ हाँ हाँ। अभी आपका हर रोज का काम क्या है अंकुल? इधर आजकल क्या हमारे करता है? पास सब खेती बाड़ी का काम चल पड़ा है, स्प्रे वगैरह का काम शुरू हो रहा है अच्छा एप्पल में ना। हाँ। एप्पल गार्डनिंग करते हैं हम लोग। एक साल में कितने क्विंटल आप एक्सपोर्ट करते हैं? और बहुत करते हैं हम। बहुत करते हैं एप्पल। 20, 25, 30 लाख का एप्पल निकलता है। ओ, जी जी। 30 लाख का केजी, नहीं तो पीसेस, एप्पल पीसेस? नहीं, वो मैं क्वांटिटी बोल रहा हूँ कि इतने में जाता है हमारा। अच्छा, हाँ जी हाँ जी। ओ जी, जी। अच्छा है। इधर से किधर तक जाता है वो एप्पल्स? वो तो अब्रॉड जाता है। अब्रॉड जाता जी, है, जी, लेकिन नहीं हमारी तो इंटरनेशनल मार्केट दिल्ली है, दिल्ली। किन्नौर का एप्पल ज्यादा फेमस है ना? जी 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 जी। इसके किन्नौर एप्पल की ड्यूरेबिलिटी जो है ना, हाँ ज्यादा है, स्ट्रॉन्ग होता है। अच्छा, जी जी जी। ఇంకా చివరిగా నేను చెప్పాలనుకుంది ఒకటే,
ఈ గ్రామాల్లో తిరిగిన ప్రతి క్షణం నన్ను నేను ఏంటో తెలుసుకున్నా. ఒక రకమైన స్ఫూర్తిని కలిగించింది. ఇక్కడికి మీరు కనుక వస్తే అదే స్ఫూర్తి మీలో కలుగుతుంది. ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ ఒకరికొకరు రికగ్నైజ్ చేసుకునే విధానం, ఇక్కడికి జనాల మధ్యలో ఉన్న స్పిరిట్ ఆఫ్ లివింగ్ నాకెప్పటికీ ఇన్స్పిరేషన్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో కోసం మీరు అందరూ ఎదురు చూస్తారని కోరుకుంటూ మీ జగదీష్ జానీ సైనింగ్ ఆఫ్. జై హింద్, బాయ్ బాయ్.